నిన్ను చూస్తుంటేనే ఒళ్ళు రగిలిపోతుందే. నువ్వు చేసింది మామూలు తప్ప? ఏం తిట్టాలే, ఏం చెప్పాలి? పర్వాలేదు, చెప్పు. ఎవరితో చెప్పుకోమంటావు? చెప్పుకుంటే నా ఇజ్జతే పోతుంది. పోనీ మీ ఫ్రెండ్స్కి చెప్పి. ఒక ప్రాణం పోయింది, మనం దాచినా తాగదు. ఏయ్, సత్య సావిత్రి లెక్క మాట్లాడికే. బయట చెప్పుకునే మంచి పని చేసిన అనుకుంటున్నావా నువ్వు? నువ్వు యాక్టింగ్ క్లాసులకి వెళ్తావు కదా, తాగి మీ ఫ్రెండ్స్కి చెప్తున్నట్టు మీ ఫ్రెండ్సే నేను అనుకుని నాకు చెప్పి. విషయం మన మధ్యలోనే ఉంటుంది. తిట్టు, ఏం తిట్టినా పడతాను. ఇది తిడితే పోయేది కాదు, మనసులో బాధ. నీకు అర్థం కాదు. ఆ మందిటి నీళ్ళు తెలుసులే. మావా, నా పెన్లా ఉంది కదా, అదొక నేసుకునేసిద్దిరా. అది కూడా ఏడా, నా ఇంట్లోనే, నా బెడ్రూమ్లోనే. నేను యాక్టింగ్ క్లాస్కి పోయొచ్చే 2 గంటల లోపు మ్యాటర్ కానిచ్చేసిందిరా. అసలు వీళ్ళకి మనసు ఎట్లా ఒప్పుకుంటుందిరా? మామ, మనం కాలేజీ రోజుల్లో విన్నాం కదా, 4 అమ్మాయిలు కలిసి ఒక సెక్యూరిటీ గార్డ్ని వేసుకుని చంపేసిండ్రని. డెఫినెట్ గా నా పిల్ల మా గ్రూప్ లో ఒక అత్తయ్య ఉంటుందిరా బావా. ఈ కథనే ఒక సినిమా లెక్క తీస్తే సూపర్ హిట్ అయిపోతుందిరా. దాని పేరేందో తెలుసా? షాటుకొచ్చి చచ్చిపోరా. ఆ సినిమాలో ఒక పాట కూడా ఉంటుందిరా. తాలి కట్టినోడు లేడు, తలుపు తీసి ఉంచుతారా. నీకిప్పుడు ఓకేనా మహేష్? ఏంది ఓకేనా? ఇప్పుడే కదా స్టార్ట్ చేసిన, బండి దిగి బయటిపో. సారీ, నేను తప్పదాగా నీ గురించి ఎక్కువ మాట్లాడినా. డ్రైవింగ్ చేయగలవా? ఎందుకంటే మందు కొట్టున్నావు కదా. నేను ఎప్పుడు ఒకటే లెక్కుంటా. నువ్వు అమ్మాయివా అబ్బాయివా? అమ్మాయిని. నీకు మళ్ళీ మీసం వస్తుందా? ఏ ఇలా బాలేదా? బాగుంది, ఇది కూడా బాగుంది. అవును, నిన్నెవరు ఇలా మార్చేశారు? డాక్టరు. నువ్వు తిట్టలేదా? చచ్చా, నేనే కావాలని అడిగాను. ఆడదానిగా అవ్వాలనిపించింది, అయిపోయాను. చూడు, చీర కట్టుకున్నానా? నాకు ఇందులోనే ఎంతో బాగుంది. ఇన్నాళ్ళు నువ్వు ఎక్కడున్నావు? బాంబేలో. అక్కడేం చేసావు? ఏం లేదు. మరి తినడానికి డబ్బులు? షాపుల ముందుకెళ్ళి చప్పట్లు కొడతాం, ఆశీర్వాదం ఇస్తాం, అప్పుడు వాళ్ళు డబ్బులు ఇస్తారు. నిజంగానా? నిజంరా నాన్న, నీకు చూపించమంటావా?
సూపర్ నాన్న సూపర్. నేను నీలాగా మారిపోతానా? తెలీదు రాజాబాబు. 10 ఏళ్ల క్రితం నేను ఇలా మారిపోతాను నాతో ఎవరైనా చెప్పుంటే నేను నమ్మేవాడినే కాదు. నువ్వు ముందే అమ్మాయిగా పుట్టొచ్చుగా. అది ఒక్కొక్కసారి మనం కాలికి చెప్పులు అటు ఇటుగా వేసుకుంటాం కదా, అలాగే దేవుడు కూడా నా బాడీని మార్చేశాడు. నువ్వు ఎప్పుడైనా ఏరోప్లేన్ ఎక్కవా? నాకు కూడా ఆశగానే ఉంది ఎక్కాలని. నీకు పిల్లలు పుడితే వాళ్ళకి పాలిస్తావా? నాకు పిల్లలు పుట్టరు. ఏ? దేవుడు నా చెప్పును మార్చేశాడు కదా. ఆ దేవుడు కూడా చిన్న పిల్లడే నానా. అటు తిరుగు. నేను చూడలేదురా. ఇటు చూడకూడదు, అటు చూడు. నేను చూడలేదురా రాజాబాబు. నువ్వు ఆడవాళ్ళ బాత్రూమ్ యూజ్ చేస్తావా, మగవాళ్ళ బాత్రూమ్ యూజ్ చేస్తావా? నేను ఆడవాళ్ళ బాత్రూమే యూజ్ చేయాలి, కానీ నన్ను అర్థం చేసుకునేది ఎవరు? ఏమైంది రాజాబాబు? జిప్పు పట్టేసింది అందుకే. ఓ అంతేనా? నిన్ను నాన్న అని పిలవాలా, అమ్మ అని పిలవాలా? నువ్వు అమ్మాయి అయిపోయావు అది కదా. నేను ఆలోచించలేదురా. బాంబేలో నాకు పేరుంది, ఆ పేరుతో పిలుస్తావా? ఏ దొంగముండా, నీ ప్రతిభ చూపించడానికి చిన్నపిల్లడు దొరికాడా? నీ చెప్పింది రండి సార్. రేయ్, దీంతో నీకు పని ఏంట్రా? చిన్నపిల్లాడు సార్. అయితే వాడు పేరు చెప్పు. రాజబాబు సార్. ఏంటి రాజబాబు సార్. అబద్ధం అబద్ధం చెప్తావు. తప్పించుకోవడానికి తప్పుడు మాటలు చెప్తావు. తప్పు రేయ్, నువ్వు రారా. పద పద పోలీస్ స్టేషన్. రేయ్, నువ్వు రారా. రాజబాబు రా. వాడిని ఎలాగైనా కాపాడు జీసస్. తమ్ముడు, నువ్వు చాలా ఫాస్ట్ అని అర్థమైంది. కొంచెం అడ్రస్ చెప్పవా? ఇలాగే లెఫ్ట్ వెళ్ళి కొంచెం స్ట్రైట్కి వెళ్తే రూపా ఆంటీ ఉంటారు, ఆ పక్కనే ఉంటుంది. రూపా ఆంటీయా? ఆంటీ ఎప్పుడైంది? మేము ఎప్పుడు అక్క అంటాం కదా. చాలా అందంగా ఉంటుంది, యోగా టీచరు. ఆవిడ్ని చూసే మా వీధంతా యోగా నేర్చుకుంది. సర్లే, ఆ రోజులే వేరు, ఆ చదువులే వేరు. ఇలాంటి వాళ్ళ దగ్గర పనిచేస్తున్నావు అంటే నువ్వు గ్రేట్. సూపర్ తమ్ముడు, నువ్వు ఇంకెళ్ళొచ్చు. బాగానే ఆపాక. ఒరి, ఆడే పాలు తాగుతాడని ఏంట్రా గ్యారంటీ? వాడి వాళ్ళకని చూస్తే పాల్లాగే పిల్లడిలాగే ఉన్నాడురా. అబ్బా, నిన్ను ఎలా వర్ణించాలో అర్థం కావట్లేదు తెలుసా. సూపర్. ఒక దేశంలో ఒక రాజు ఉండేవాడంట. తన రెండో కొడుకు తనకి పుట్టలేదని అనుమానం. రాణికి చిన్న కొడుకు మీదే ప్రేమ ఎక్కువైందని ఒకరోజు చిన్న కొడుకు రాణి దగ్గర పాలు తాగే ప్లేస్లో విషం రాశాడు ఆ రాజు. కొడుకు చావు చూడలేక ఆ రాజు వేటకెళ్ళాడు. తిరిగి వచ్చి చూసేసరికి మంత్రి చనిపోయి ఉన్నాడంట. దీనికి దానికి లింక్ ఏంట్రా? అలాగే ఆడు తాగబోయే పాలు ఆ అమ్మాయి తాగేస్తే సర్లేరా, నువ్వు వెళ్ళు. ఇదిగో నువ్వు తీసుకో. అమ్మయ్యా. రేయ్, అరగంట పనికి 10,000 గది ఇస్తా అన్నాడు ఆ గడ్డపొడు. రే మామ, ఇప్పుడు వాడి ప్రాణం పోతే మనకు వచ్చేది 10,000రా. అదే వాడి ప్రాణాలు కాపాడితే మనకి ఎంత కావాల్సినంత ఇస్తాడురా. కరెక్ట్ రా. అందులో విషయం కలిపాము. ఎవరు చెప్పారా? మల్లేష్ అన్న. ఆడికేయమ్మా, శుభ్రంగా తినరా. నువ్వు చేసే పనులన్నీ ఇలా తలకిందులుగా ఉంటాయనే ఇప్పుడు నీకు చూపించా. తిన్నావా? లేదన్నా. మంచి పని చేశావు. నాకు నీ గురించి తెలుసురా. మీరు తినండిరా.
త్రిమూర్తులు. మీ దగ్గరికి వస్తున్నా. భోజనం అనేది నోటికి రుచిగా ఉండాలి. మనసుకైనా నోటికైనా రుచించనే చేయకూడదురా. నేను ఒకప్పుడు మీలాంటోనే. ఆ స్టేజ్ నుంచే ఈ స్టేజ్కి వచ్చాను. ఎందుకంటే నా క్యారెక్టర్ రానా నా మాట ఏమంటే? ఆడి మాట ఎందుకన్నారా? రేయ్,